ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు గార్డెన్లో చాలా ప్లెంటీ ఆఫ్ హార్వెస్ట్ ఉందండి. అసలు మామూలుగా లేదనమాట. హార్వెస్ట్ అద్దిరిపోయే హార్వెస్ట్ ఉంది. అలాగే కొద్దిగా వర్షం పడింది కదా లైట్గా. అసలు ఫ్లవర్స్ అయితే గులాబీలు ఎంత బాగా వచ్చాయో, అసలు ఎన్ని కూరగాయలు ఉన్నాయో చెప్పలేను అనమాట. బంపర్ హార్వెస్టే ఇవాళ. సో ఆ హార్వెస్ట్ చేసే ముందు ఒకసారి మీకు అసలు మొక్కలు ఏమున్నాయో చూపిస్తున్నాను. ఫ్లవర్స్ అన్నీ చూసారు కదా, చూడండి. అరటి పళ్ళు అయితే చక్కగా గెలలు అయితే 2 గెలలు వచ్చాయి గార్డెన్లో. ఇక ఫ్లవర్స్ అంటారా, అసలు వాటి అందం చెప్పలేనంతగా ఉందన్నమాట. అంతా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్రతి మొక్కకి కూడా ఫ్లవర్స్ అనేవి కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే నేను ఒక 2 రోజుల నుంచి హార్వెస్ట్ చేయలేదు కదా, మీరు చూడండి. వంకాయలు, ఇవి గుత్తి వంకాయలు చక్కగా అసలు ఎంత పెద్ద పెద్ద సైజులో వచ్చాయో చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. అలాగే మిర్చీలు కూడా సూపర్గా వస్తున్నాయి. మిర్చీలు మనము ఈ సీజన్లో ఇప్పుడు స్టార్ట్ అయితే కనుక ఎండాకాలం వరకు చక్కగా మిర్చి అనేది వస్తూనే ఉంటుంది. మనం మిస్ అవ్వకుండా తీసుకోవచ్చు అన్నమాట. మీరు మిర్చీలు ఎప్పుడైనా సరే మీరు ఈ సీజన్లో వేసుకోండి. ప్రతి మొక్కలు కూడా చక్కగా ఎండాకాలం వరకు మనకు వస్తూనే ఉంటాయండి హార్వెస్ట్. కొద్దిగా వర్షాకాలంలోనే మొక్కలకి డిస్టర్బెన్స్గా ఉంటుంది, కానీ రిమైనింగ్ సీజన్ చక్కగా పెంచుకోవచ్చు. అండ్ ఆ టిప్స్ అన్నీ కూడా మన గార్డెన్ వీడియోస్లో షేర్ చేస్తూనే ఉంటాను నేను. మట్టి ఎలా కలుపుకుంటున్నాను, వాటికి ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను, ఎలాంటి కేర్ తీసుకుంటాను అనేది ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే ఉంటాను. ఈ చిన్న చిన్న టిప్స్ మీరు పాటిస్తే చూడండి, చిన్న చిన్న మొక్కలకే గుత్తులు గుత్తులుగా పండ్లు అసలు మామూలుగా రాలేదన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఏదైనా పండించినప్పుడు వాటికి ఇంత చక్కగా మంచి రిజల్ట్స్ కనుక మనం చూస్తూ ఉంటే కనుక అసలు ఆ ఆనందం చెప్పలేనిది కదండి. ఇవేమో పొడుగు వంకాయలు, గులాబీ పొడుగు వంకాయలు అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. మా దగ్గర దొరికేటటువంటి కూరకారం మీరు జస్ట్ చల్లుకొని తినండి. ఈవెన్ కాకర కూడా అంతే. కాకర కూడా మీరు జస్ట్ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ కూరకారం చల్లితే చాలు. అండ్ బీరకాయలు అయితే విపరీతమైన బీరకాయలు ఉన్నాయండి గార్డెన్లో. ఇప్పటికే చాలా ప్లెంటీ హార్వెస్ట్ నేనైతే తీసుకున్నానండి, చెప్పలేనంత హార్వెస్ట్. అండ్ అగైన్ మళ్ళీ నేను చేస్తూనే ఉన్నాను, మళ్ళీ వస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి నెక్స్ట్ వీడియోలో నేను మీకు సీడ్లింగ్స్ వేస్తున్నాను మళ్ళీ, అవన్నీ కూడా షేర్ చేస్తాను. మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఎన్ని బీరకాయలు ఉన్నాయో. అసలు నాకు తీయటానికి కూడా రావట్లేదు, ఎందుకంటే పండు ఈగ బారి నుండి రక్షించుకోవడానికి ఇలాంటి జిప్ లాక్ కవర్స్ అయితే నేను తెప్పించుకున్నాను అమెజాన్లో. ఇవైతే చాలా యూజ్ అయ్యాయి ఈసారి, ఎందుకంటే ఒక బీరకాయ కూడా నేను నష్టపోలేదన్నమాట. వచ్చినవన్నీ కూడా నేను తీసుకోగలిగాను మొక్కల నుండి. అండ్ ఎలాంటి పెస్టిసైడ్స్ మనము స్ప్రే చేయకుండా ఇలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు చిన్న చిన్న టెక్నిక్స్తో. అండ్ అక్కడక్కడ రోజెస్ పెట్టానండి, చాలా బాగా వచ్చాయి. చాలా చాలా మొగ్గలతో ఉన్నాయండి మొక్కలన్నీ కూడా. అలా బ్లూమ్ అవుతూ ఉంటే మనకు గార్డెన్లో చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. పూల మొక్కలు కూడా చాలా ఇంపార్టెంట్ పాలినేషన్ కోసం. అలాగే అరటి గెలలు చెప్పాను కదా, 2 వచ్చాయి. మీకు మొదట్లో ఒక గెల చూపించాను, ఇది రెండోది. ఇవి చక్కెరకేళి అరటి పండ్లు అనమాట. చెప్పాను కదా, ఈ కంటైనర్లో 3-4 అరటి మొక్కలు వచ్చాయి. నేను వాటిని ఎప్పుడు తీసేయను, ఎందుకంటే ఆకుల కోసం ఎక్కువ అరటి మొక్కలు నేను పెంచుతూ ఉంటాను. ఇంకా టమాటాలు అయితే నేను ఎక్కడెక్కడ పెట్టానో వాటన్నీ ఫుల్ క్రాప్తో ఉన్నాయి. చాలా హార్వెస్ట్కి రెడీ అయ్యి ఉన్నాయండి. అలాగే ఆకుకూరలో నేను చుక్కకూర వేశాను. ఈ మధ్య చుక్కకూర పుష్కలంగా వచ్చింది. టబ్బు నిండుగా ఉంది, చూడండి ఎంత బాగుందో. అసలు చూస్తుంటేనే ఇలా తినేయాలనిపిస్తుంది కదా. చుక్కకూర చాలా మంచిది హెల్త్కి. అండ్ అలాగే ఇంకా నేను ఆకుకూరలతో పాటు వేసినటువంటి ఫ్రూట్ ప్లాంట్స్ కానీ, అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఉంది ఇంకా గార్డెన్లో. ఇదేమో పపాయ మొక్క. చెప్పాను కదా, ప్రతి వీడియోలో నేను హార్వెస్ట్ చేసేటప్పుడు ఒక 2 పండ్లు అయితే నేను ఈ మొక్క నుండి తీసుకుంటున్నాను. సీడ్లెస్ అనమాట. అండ్ చాలా చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా వేసుకోండి. బొప్పాయి చాలా ఈజీగా పండించుకోవచ్చు. ఇవేమో ఆల్ టైమ్ చిక్కుడు యొక్క స్పెషాలిటీ ఏంటంటే విత్తనాలు చాలా బాగుంటాయండి, గట్టిగా ఉంటాయి. అండ్ సంవత్సరం అంతా కూడా మనము చక్కగా ఈ ఆల్ టైమ్ చిక్కుడిని మనము పండించుకోవచ్చు అనమాట. ఓకే, సో అది. అండ్ ఆల్ టైమ్ చిక్కుడుతో పాటు నేను వేసినటువంటి వేరే మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతున్నాయి. ఇవి మనము ఎప్పుడు సంవత్సరం పొడవునా చిక్కుడుకాయలు కావాలి తినాలి అనుకునే వాళ్ళు ఈ విత్తనాలు వేసుకోవచ్చు.
ఇవి మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కనుక మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చండి. వేసేసుకోండి. ఒక టబ్లో 5-6 మొక్కలు వేసేసుకోవాలి. అలాగే నేను కొంచెం మిస్ అయ్యాను. ఇదేంటంటే బ్రకోలీ అనమాట. హార్వెస్ట్కి రెడీ అయింది, కానీ లాస్ట్ టైం నేను చేయలేదు, మిస్ అయిపోయిందండి. చూడండి ఎలా పెరిగిపోయిందో. అలాగే బెండ, అలాగే ఈ సైడ్ వేరే సైడ్ వచ్చాము ఇప్పుడు మనము. సో ఇందులో మనం చూస్తున్నాము బీరకాయలు చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. అలాగే పక్కనే బెండ మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ నేను పెద్ద పెద్ద కంటైనర్స్ ఏం కాదు, కానీ చిన్న చిన్న టబ్స్లోనే, అంటే కూలర్ టబ్స్లో పెంచుతున్నటువంటి మొక్కలు అనమాట. అన్నీ కూడా స్టాండ్లో పెట్టాము. సో కింద ఎక్కడ కూడా గ్రౌండ్కి టచ్ అవ్వకుండా పెట్టామండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అసలు చెప్పలేని తీరొక్క రీతిగా వచ్చాయండి కూరగాయలు. అసలు నాకు చెప్పడానికి కూడా వీటి గురించి వర్ణించడానికి కూడా రావట్లేదు, అంత ఆనందంగా ఉంది. అలాగే సొరకాయలు అయితే నేను చాలా తీసుకున్నాను, మీరు చూడొచ్చు పాదుల నుంచి. వీటికి కవర్స్ వేసేసరికి పాపం అవి బాగా లావుగా అయిపోయాయి. అంటే పొడుగ్గా పెరిగేవి ఏంటంటే ఆ కవర్ వల్ల గ్రోత్ అనేది ఇలా వచ్చిందనమాట. అలాగే ఈరోజైతే 2 సొరకాయలు కూడా చూస్తున్నాం ఇక్కడ మంచి సైజులో, చాలా హెల్తీగా. సొరకాయ జ్యూస్ అనేది హెల్త్కి చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇంక నేను పొట్లకాయలు మా గార్డెన్లో చెప్పలేను అసలు. కుళ్ళు పుట్టేస్తుంది పొట్లకాయలను చూస్తుంటే, అసలు మామూలుగా లేవన్నమాట. చాలా పొట్లకాయలు అలా గార్డెన్లో వేలాడుతూ హెల్తీగా పెరుగుతున్నాయి. వాటిని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది, తిన్నాక కాదు చూడటంతో కడుపు నిండుతుందనమాట. ఆర్గానిక్గా పండించుకున్నవి ఇవి ఎక్కడ దొరకవండి. మనము మన గార్డెన్లో మన చేతులతో మనం ఇచ్చిన నీళ్ళతో పండించుకోవడం అనేది, అలా చేస్తేనే మనకి ఇది పాసిబుల్ అవుతుంది. నేను చాలా వరకు హైదరాబాద్లో అయితే చూశాను, మూసీ నది వాటర్ తోటి పంటలు పండిస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు. ఆహారం అది, అలాంటి ఆహారం మనం తీసుకుంటున్నాము. అది చాలా క్యాన్సర్ కారణం అనమాట. క్యాన్సర్ కారకాలు చాలా ఉంటాయి అందులో. సో మనం ఇట్లా చిన్న చిన్న కుండీల్లోనే అద్భుతంగా పండించుకోవచ్చు. చూస్తున్నారుగా, నేను చేసి చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పండి, మేము హెల్ప్ చేస్తాము. అండ్ నాకు తెలిసింది మీకు చెప్తాను, మీకు తెలిసింది నాకు చెప్పండి, అందరికీ షేర్ చేస్తాను. మనం అందరము తెలుసుకొని చక్కగా ఈ మిద్దె తోట సాగు చేసుకుందాం, అదనమాట. సో ఇవన్నీ కూడా పొట్లకాయలే అంటే చూపిస్తున్నాను నేను మీకు. దాదాపుగా 7-8 మంచి సైజులో ఉన్నటువంటి పొట్లకాయలు అయితే ఇప్పుడు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. సో ఇది స్పెషల్ అట్రాక్షన్ ఇన్ మై గార్డెన్. ఓకే, సో అలాగే ఇంకా ఇటువైపు వస్తే ఇక్కడ వేరే పొట్లకాయలు అనమాట. ఇటు కూడా 2 మీరు అంటే అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. అండ్ వాటి పక్కనే మీరు చూస్తున్నారుగా దానిమ్మ మొక్క, దానిమ్మకు కూడా ఫ్రూట్స్ చాలా బాగా వచ్చాయండి. అండ్ మంచి సైజులో వస్తున్నాయి. కుండీలో పెంచుకుంటున్నదే, మళ్ళీ అవి రాగానే మళ్ళీ చిగుర్లు వచ్చేసి మళ్ళీ వచ్చేస్తున్నాయి అనమాట. ఇది ఓకే. సో ఇంకా కొన్ని నేను చూపించలేదు, చాలా లెంతీ అవుతుంది వీడియో అని. నెక్స్ట్ కమింగ్ హార్వెస్ట్లో మీరు అన్నీ చూడొచ్చు. మీరు ఈరోజే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వ్లాగ్తో ఇక్కడే కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ నా సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.